ప్రభు వలలో పాల్గొనక వరకు లేఖనంలో ఒక పరిచితమైన లేఖన భాగము మనము ఈరోజు ధ్యానిద్దాం. ఇంతకు ముందు చాలాసార్లు ఈ అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. పరిశుద్ధాత్మ నడిపింపు మేరకు పరిశుద్ధ దేవుడు ఏవైతే మనకి పంచిపెడతాడో వాటి ద్వారా మనము నేర్చుకున్నాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 311 పేజీ, పాత నిబంధనలో 311 పేజీ. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుండి మీరు గమనించగలరు. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి మీరు గమనించగలరు. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దానుకి వద్దకు పోయి తలక్కమా రాడు అచ్చట నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని. చాలాసార్లు ఈ లేఖనాలు మన మందిరంలో మనం ధ్యానించాలి. మీరు గమనిస్తే పరిశుద్ధ బలలో మనం పాల్గొనగలుగుతూ ఈ లేఖన భాగంలో మనము మన జాగ్రత్తగా ఎన్నో పాఠాలు ఉన్నాయి ఇందులో మనం నేర్చుకోవాల్సినవి. కాబట్టి ఎన్నిసార్లు దాన్ని చదివినా, ఎన్నిసార్లు వాటిని ధ్యానించినా మళ్ళీ కొత్త కొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయటపరుస్తూనే ఉంటాడు. దేవుని మందిర క్రమం ఏ అంశం గురించి నేను మాట్లాడదాము అనుకుంటామో ఆ అంశం అవి పరిణామాలు ఎదురుకుండా కనబడతా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే దైవజనుడు ఎలీషా ప్రవక్త, ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యుల సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్ళం. మనం కూడా శిష్యత్వంలోకి వచ్చాము. అపోస్తల కార్యములో ఆదియందు శిష్యులు మొట్టమొదటి క్రైస్తవులు అనబడేది అని రాశారు. కానీ క్రైస్తవులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేవారిగా ఉన్నారు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకునేవారిగా ఉన్నారు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పున నడుచుకునేవారిగా ఉన్నారో వారే శిష్యులు. వారు ప్రభుని వెంబడించేవారు. తర్వాత బేసరతుగా ప్రభు మాటలను అంగీకరించిన వారు. బేసరతుగా అలా కాదని మాట వాళ్ళ దగ్గర రాను. ప్రభు ఈ మాట చెప్పాడు అంతే, వెళ్ళిపోవడమే. ఇక అలా కాదు, ప్రభు ఎక్కడికి వెళ్ళమంటాం, ఇలా ఎందుకు చేయాలి, అసలు చేస్తే ఏమవుతుంది, ఇన్ని మాటలు ఉండవు. శిష్యుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం బేసరత్తు విధేయత. బేసరత్తు విధేయత. ఎందుకు అలా చేస్తే ఎందుకు ఏమవుతుంది, ఇలా చేయకూడదా, అలా చేయ, ఇన్ని మాటలు ఉండనే ఉండవు. నా ప్రభు నాకు చెప్పాడు, నేను చేస్తాను అంతే. వాళ్ళే శిష్యులు కాదు, అందరూ శిష్యులు అయిపోరు. అందుకనే ప్రభు అన్నాడు, ఒక్కసారి ఆలోచించుకోండి. జనసమూహము ఆయన వెంట గుంపుగా దండోపదండాలుగా ఆయన వెంట వస్తూ ఉంటే ఆయన వారి తట్టు తిరిగి అన్నాడు, మీలో ఎవరైతే తన తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, తన పెళ్లను, తన బిడ్డలతో సహా, తన ప్రాణులతో సహా ద్వేషించుకుంటే వారు నాకు శిష్యులు కాలేరు, కనుక నా వెంట రావద్దు. చాలా కఠినమైన మాటలు యేసుక్రీస్తు ప్రభు వాడడం మనం చూస్తాం. నేటి తరం యొక్క సేవకులకి పూర్తిగా భిన్నంగా. ఏమండి, ఇప్పుడు సేవ ఎలా వచ్చేసిందంటే, ఒక నలుగురు పోగొట్టారంటే మీరే దేవుళ్ళు. అసలు మాస్టర్ గారు అక్కడి నుంచి నేను మాటే చెప్తాడు, విశ్వాసం ఇక్కడికి వచ్చి రాస్తాడు, ఇప్పుడు పెట్టాడు. రివర్స్ మారిపోయింది. ఇందులో ఏ ఒక్కడు రాకపోయినా సరే వాడి ఇంటికి కాళ్ళు పడిపోతాడు. నువ్వు రాకపోతే నేను ఆత్మహత్య చేసేసుకుంటాను. ఇవన్నీ వాస్తవంగా జరిగిన సందర్భాలు నేను చెప్తున్నాను. నా దగ్గరికి వచ్చే సేవకులలో చెప్పడం కూడా నేను విన్నాను. నువ్వు కనుక మందిరానికి రాకపోతే నేను మీ ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుని నువ్వే బాధ్యురాలివి అని చెప్పేస్తా. ఆ భయానికి ఇందాక అంతా కొన్నిసార్లు ఎందుకు చెప్పాడు అనుకుంటా. ఆ భయపడిపోయి ఓరి నాయన నిజంగా మా ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటే కేసు నా మీదకి వస్తుందని చెప్పి భయపడుతూ వెళ్ళే జనం చాలా మంది ఉన్నారు.
సంఘం యొక్క క్రమము, మందిర క్రమం ఎలా ఉండాలి అని చూస్తే ఇక్కడ శిష్యుడికి కొద్దిగా స్థలం ఇరుకైపోయింది. శిష్యుడికి స్థలం ఇరుకైంది. ఇరుకవగా వాళ్ళు బోధకుడి దగ్గరికి వెళ్ళి, తన దాసుడి దగ్గర, యజమానుడి దగ్గరికి వెళ్ళి, ఎలీషా దగ్గరికి వెళ్ళి, దైవజనుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, మరి మాకున్న స్థలం చాలా ఇరుకుగా ఉంది, నువ్వు అనుమతిస్తే మేము అలా చేస్తామని అనట్లే, నువ్వు అనుమతిస్తే మేము వెళ్ళే తలుపు రాను తీసుకొచ్చి వేరొక స్థలం కాస్త విశాలంగా అందరికీ సరిపడేటట్టు మేము ఇంకొక స్థలం కట్టుకుంటాము. అందులో తప్పేం లేదు. చాలా మంది, నేను ఒకప్పుడు నా మటుకు నేనే బోధించాను, అవసరమా ఇది క్రమమా? మేము వెళ్ళి వేరొక చోట కూడా కట్టుకుంటాం, పెద్దగా కట్టుకుంటాం, ఇది క్రమమా? ఇప్పుడు యేసుప్రభువే ఉంటాడు. యేసుప్రభుతో మనం వెళ్ళి అన్నట్టు అన్నమాట, ఏమని, ప్రభా ఇక్కడ స్థలం చాలా ఎక్కువగా ఉంది, మేము వేరొక చోట కాస్త విశాలంగా కట్టుకుంటాం. వెంటనే ఏ తలకు వస్తుంది? అసలు ప్రభువును దొరుకుని వేరొక స్థలం విశాలంగా ఎక్కడ దొరుకుతుంది? ప్రభు కంటే వేరైన స్థలం ఏంటి? ప్రభుకి వేరులోని విశాలమైన స్థలం ఏంటి అంటే, అక్కడైతే ప్రభు ఉంటాడు కాబట్టి, అక్కడైతే సేవకుడు ఉన్నాడు కాబట్టి, అక్కడైతే ఈషా ఉన్నాడు కాబట్టి, మన ఇష్టానుసారంగా మనం పార్టీ చేసుకోవచ్చు, దాన్ని వేయచ్చు, ఇలాంటి తలంపు వస్తుంది. కానీ అందులో తప్పేం లేదు. ఒకవేళ తప్పై ఉంటే ఇక్కడ దైవజనుడు ఖచ్చితంగా గర్తించేవాడు, మీకు వేరే విశాల స్థలం దేనికి, మీకు ఎందుకు, ఇంకొక స్థలం ఎందుకు అని ఖచ్చితంగా అడిగేవాడు. వాడు అడిగిన నీ అనుమతి అయితే కనుక నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? దైవజనుడి చేతిలోనే ఉంది, ఎలీషా చేతిలోనే ఉంది. నీ అనుమతి అయితే మేము వెళ్ళి కట్టుకుంటాం, నీ అనుమతి లేదని గొప్ప కట్టుకో. ఇప్పుడు దైవజనుడు ఏమంటాడు? ఎలీషా ఏమన్నాడు? అందుకన్నాడు వెళ్ళండి, తప్పేం లేదు, వెళ్ళండి, ఎడుతలంలో తెచ్చుకోండి అంటే, సరే వీళ్ళేమన్నా, ఇప్పుడు అన్న వెళ్ళమన్నాడు, పదండి అందరూ కట్టుకుని వెళ్ళిపోవాలి కదా. అందులో ఒకడు మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ అన్నాడు, మళ్ళీ ఏంట్రా అంటే, ఇప్పుడేమంటున్నాడు చదవండి, దయచేసి నీ దాసులైన మాతో కూడా ఈ తలపు మళ్ళీ అందరికీ రాలే. ఇలాంటి తలపు కేవలం ఒకరికో ఇద్దరికి వస్తూ ఉంటాయి. స్థలం ఇరుకు, విశాలంగా ఒకటి వేరుగా కట్టుకుందాం, ఈ ఆలోచన అందరికీ వచ్చింది. సరే అయితే వెళ్ళి అన్నం అడుగుదామంటే, అన్న కొంచెం స్థలం చాలా ఇరుకు అయిపోయిందన్నా, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఒకడు ప్రార్థన చేసుకుంటుంటే ఒకడు కాలు చేపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, మోకాలు వేసుకుంటున్నాడు కనుక మీకు కాళ్ళు చేపుకోవడానికి లేదు, కాబట్టి విశాలమైన స్థలం అందరూ మనం వెళ్ళి అందరూ కట్టుకుని వచ్చాడు. అడిగారు, అన్న మరి ఇది సంగతి, మమ్మల్ని ఏమంటావా అంటే, అట్టి వెళ్ళండి అంటే అందరూ పొలం పడుకుంటూ బయలుదేరారు. ఎవరు గుడ్డలు పట్టుకున్నారు, ఎవరు పెక్కులాడు పట్టుకున్నారు. సరే అంతా తీసుకుని బయలుదేరేటప్పుడు ఒకడు వెనక్కి వచ్చాడు. ఈ ఆలోచన ఒకడికి వచ్చింది. చూడండి, వీడొచ్చి వెనక్కి ఉంటాడు, మళ్ళీ ఏమంటాడంటే, దయచేసి నీ దాసులమైన మాతో అది, నీ దాసులైన మాతో కూడా నువ్వు రావాలి. ఎందుకు రావాలా? వాళ్ళంతటి వాడు వెళ్ళి రాను దగ్గర తెచ్చుకోవచ్చు కదా. దగ్గరున్న అడవిలోకి వెళ్ళాలా, మంచి రాను ఉన్నది, సాగు ఉన్న రాను చూసుకోవాలా, వడ్డలు పెట్టి నరకాలా, దాన్ని తెచ్చుకోవాలా, దాంతో కట్టుకోవాలి. దానికి దైవజనుడు కూడా ఎందుకు రావాలి? ఏ అవసరము? కానీ వాడు కోరిక మాత్రం చాలా అద్భుతమైనది. ఆ ఒక్కడికి వచ్చిన ఆలోచన చాలా మంచిది. అనేక సార్లు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు ఇది చెయ్యాలా అని మనం ప్రభుని అడిగినప్పుడు ప్రభు చేయమంటాడు. సరే కానీ చేసుకో అంటాడు. కానీ ఈ మేము చేయబోయే పనిలో నువ్వు మాతో కూడా ఉండు అని ప్రార్థించేవారు మాత్రం నీకు దండం. చాలా అరుదు, చాలా తక్కువ. ఎందుకంటే ప్రభువు ఉంటే మనకి స్వేచ్ఛ ఉండదు. మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు మనం రెగ్యులేట్ ఉండదు.
నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అని కొట్లాడడానికి కూడదు. నిన్ను నరికాను, నువ్వు ఇంకా ఒకటి రోజు అనలేదు అనడానికి లేదు. కానీ ఈయన సరే, ఇప్పుడు దేవుడు వస్తాడా రాడా? ప్రవక్తను పిలిచాడు, అయ్యా నువ్వు మాతో కూడా రా అన్నా, నువ్వు మాతో కూడా రా. ఇప్పుడు ఈయన వస్తాడా రాడా? రెండు కాదు, ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి, రెండు విషయాలు. నువ్వు పనికి వెళ్ళినా, వ్యాపారంకి వెళ్ళినా, వ్యవసాయంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ ప్రార్థనలో మొదటి భాగం మీద అయి ఉండాలి. దేవా నువ్వు నాతో కూడా రా, నువ్వు రాని ఎడల నేను వెళ్ళను, నువ్వు నాతో రా. ఇది జ్ఞాపకం ఉండించుకోండి, మీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది. నేను ఎక్కడికి వెళ్ళా, నువ్వు మాతో కూడా రా, నువ్వు మాతో కూడా రా అంతే. అయినా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనం వెళ్ళి తీసుకొచ్చేద్దాం కదా, ఈ ప్రతిదానికి ఆయన ఏం ఇబ్బంది పెట్టడం అనుకుంటాం మనం. కానీ ప్రభు కోరిక, నువ్వు పిలిస్తే నేను రావాలి, ఈ ప్రభు కోరిక. చూడండి ఏం రాస్తుందో కూడా, నువ్వు మాతో కూడా రా అంటే ఆయన ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు చెప్పు, అరణ్యం మీరు వెళ్ళి ప్రాణులు అనుకుంటా ఉంటే నేను ఏం చేస్తాను చెప్పు అక్కడ. అయినా నేను ఎందుకు చెప్పు, దీనికంటే ముఖ్యమైన పని ఏదైనా నన్ను పిలిస్తే ముగ్గులో కూర్చోమంటే వస్తా, తగు చెప్పమంటే వస్తా, లేకపోతే ఇంకేదో చేయమంటే వస్తా, మీరు పెద్దలతో మాట్లాడమంటే వస్తా, కోర్టుకు వెళ్ళాలంటే వస్తా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే వస్తా. ఇవన్నిటికీ నన్ను పిలిస్తే నేను వస్తాను. కానీ ఏదో అరణ్యంలో మీరు వెళ్ళి మా ప్రాణులు అనుకుంటారంటే అందరూ నన్ను రమ్మంటే ఎంతవరకు సమంజసం చూడు. అనాలా అనాలా ఏమంటాడు చూడండి. అబ్బా, ఈ మాట ప్రభువే అన్నాడు, ఈ మాట ప్రభు అంటున్నాడు. నువ్వు పిలవడమే ఆదేశం, నేను వస్తానంటున్నాడు. నువ్వు నన్ను కాలవేళ బతిమాలి, నేను రావాలని నేను ఇష్టపడుతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను రావాలని ఇష్టపడుతున్నాను. నువ్వు నన్ను ఎప్పుడు పిలవలేదు. మనంతటా మనం వెళ్ళి చేస్తాం, ఆ పని పాడైపోతుంది, లేకపోతే పనిలో మనకి విజయం దొరకదు, లేకపోతే పని చెడిపోతుంది, లేకపోతే పనిలో ఓటమి చెందుతాం, మళ్ళీ ఇంటికి వచ్చి బాధపడిపోతాం. దూరం నుంచి ప్రభు కన్నీరు తెచ్చేవాడిగా ఉన్నాడు. నన్ను కేకేస్తుంటే, నన్ను పిలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. నన్ను పిలవలేదు, తను బాధపడుతున్నాడు, నన్ను బాధపడుతున్నాడు. దయతలిచి నువ్వు నాతో కూడా రా అంటే నేను వస్తాను, నువ్వు అడగడమే ఆలోచిస్తాను, రమ్మంటే వస్తాను. ఆయన ఏదైనా మర్యాద ఉంది కదా, పిల్లలు పేరెంట్ వెళ్తానండి, నిన్ను పిలవలేదు. మంచి భోజనం పెడతారు కదా, పిలవకపోతే ఏముంది, భోజనం చేసి వచ్చేద్దాం, ఎవరెవరైనా ఉన్నారా? అంత ఎందుకు, తెల్లారితే బుద్ధి రాసుకుని తిరిగేవాళ్లే, మంచి స్నేహితులు అనేవాళ్లే. మా ఇంటికి రండి అని పిలవకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఎందుకు స్నేహం ఉన్న పిలుపులే ఉన్నాయి, అది నా ఇల్లే కదా, ఆయన మావాడే కదా, ఆయన పిలిస్తే నేను వెళ్తానేంటి, ఆయన పిలవకపోతే నేను వెళ్ళా అనుకోవచ్చు కదా, అనుకోడు. అది ఎందుకంటే నన్ను పిలవలేదు, అదేంటి మీరు మొత్తం ఒకే ఇల్లు కదా అంటే మొత్తం పిల్లైనా పిలవకుండా వెళ్తే ఏం బాగుంది. అంత మర్యాదస్తుడు ప్రభు కూడా. ఒక్కసారి దయచేసి నువ్వు మాతో కూడా రా అంటే సరే నేను వస్తా. ప్రియమైన సోదరుడా సహోదరి, ఈ రోజు ఒక్క ప్రశ్న మనం వేసుకుందాం. ఎన్నిసార్లు ప్రభువు నువ్వు నాతో కూడా రా అని మనం ప్రార్థన చేస్తుంటాం. ప్రభు బలంలో పాల్గొన్న వరకు ఇది మీ విజ్ఞతకు విడిచిపెట్టు. ఎన్నిసార్లు ఉదయాన్నే లేవగానే ఒక నిల్లాలు నువ్వా ఇదో పొద్దునే గిన్నెలు తోడతో మొదలు పెడతావు, నువ్వు నాతో కూడా రా అని ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు. ఇదో ప్రభా నేను వ్యవసాయానికి వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా రా. ప్రభా నేను వ్యాపారానికి బయలుదేరాను, నువ్వు నాతో కూడా రా. ఆయనేమో నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటే మనం ఏమనుకుంటాం, వ్యాపారం పిలిస్తే మళ్ళీ మన లావాదేవీల్లో ఉన్న అవకతవకలన్నీ ఆయనకి తెలుస్తాయి. ఎందుకు లేకపోవా, నష్టం వస్తే అప్పుడు నీ ఏడుస్తూ నీ దగ్గరికి వస్తాను, ఓదారు దిగాలి, ఈ లోపల నా పని నేను కానిస్తాను. కానీ ఒకటి మాత్రం లేదు, నువ్వు పిలవగానే ఆయన రావడానికి మాత్రం సిద్ధం. అది ఇక్కడ రాయబడదు బైబిల్. ఏ పరిస్థితిలో ప్రభు రాడు అది కూడా చూడాలి కదా. పిలిచి వెంటనే వస్తాడంటే వస్తాడు, కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో ప్రభు చేస్తే రాడు. ఏ పరిస్థితుల్లో రాడు? దేవుడు మాట్లాడు 33వ అధ్యాయం
నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. ఏ పరిస్థితుల్లో నాడు? 73వ పేజీ. నిర్గమాకాండం 33వ అధ్యాయం 15, 16 వచనాలు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 15, 16 వచనాలు. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని అదిగో. ఎందుకు రావాలి? అసలు ఎందుకు పిలవాలంట? అసలు ఎందుకు పిలవాలి? ఎందుకు పిలవాలంటే నేను వెళ్ళిన చోటకి నీ కటాక్షము నాకు కలిగిందని ప్రజలకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో పాటు రాకపోతే? నీ ప్రజలకు ఎలా తెలుస్తుంది? కనుక నువ్వు మాతో కూడా రా అని మనం అడగాలి. అప్పుడు మనం వెళ్ళిన ప్రతి చోట వీళ్ళు దేవుని ప్రజలు, నువ్వు నోరు విప్పకుండానే. ఎందుకంటే నీ పక్కన ఎవరున్నారు? ప్రభు నీతో పాటు ఉన్నాడు. వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళతో ఆటలొద్దు, వీళ్ళతో మోసాలొద్దు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రూపాయికి 100 పాతి వీళ్ళతో నెగతాలు చేస్తే. మోషే మాటలు చూడండి, 16వ వచనం మళ్ళీ చూడండి. అది మోషే ఏమన్నా? సరే నేను వెళ్తాను ప్రభు, నువ్వు వెళ్ళమన్నావు కదా, నేను వెళ్తాను అనొచ్చు కదా. నువ్వు వెళ్ళమంటున్నావు, నేను వెళ్తాను, కానీ నువ్వు కూడా మాతో పాటు రా. నువ్వు మాతో పాటు రాని ఎడల నీ కటాక్షము మా మీద ఉందని జనులకి ఎలా తెలుస్తుంది? చాలా ముఖ్యం. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, ఒక బేరానికి వెళ్ళినా, ఒక పనికి వెళ్ళినా, ప్రతి చోట నీకు నాకు గుర్తింపు దేనిని బట్టి రావాలి? ప్రభువుని బట్టి రావాలి. మన మీసాలను బట్టి కాదు, మనం నిర్ణయించుకోవడం బట్టి కాదు, మనం పునరుద్ధరణ బట్టి కాదు. నో, వీళ్ళు దేవుని ప్రజలు, అందుకని ప్రతి చోటి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుని పిలవాలి. ప్రభు మాతో కూడా రావాలి. ఇక్కడ కూడా చూడండి, 33వ అధ్యాయంలో 15 వచనం నుండి మోషే నేను సరే వెళ్ళమన్నా, సరే నేను వెళ్తాను అనొచ్చు కదా. ఎందుకు అనట్లేదంటే నీ కటాక్షం మా మీద ఉందని ప్రజలకి తెలియాలంటే నువ్వు మాకు తోడుగా రావాల్సిందే. మమ్మల్ని నిలబడ్డం కాదు, నువ్వు మాకు తోడుగా రావాల్సిందే. అది దేవుడే సెలవిస్తే మనకి ఎదురేంటి? అయినా సరే ప్రభు నువ్వు మాకు తోడుగా రా. ఇదిగో నేను మన ఇంటికి వెళ్తున్నా, నువ్వు నాకు తోడుగా రా. మన పని ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మనకి తోడుగా తీసుకెళ్తాం. ఆ ఇంటికి దేవుడిని మనతో కూడా తీసుకెళ్తాం. మనం ఒక్కడమే వెళ్ళి గంట సేపు వర్తమానం చెప్తే ప్రయోజనం ఏంటి? ఆ వర్తమానానికి ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే ఎందుకు ఉండదు? దేవుని సన్నిధి లేదు. కనుక ప్రతి ప్రార్థన ఎక్కడికి అడుగు పెట్టి బయటికి వెళ్ళే ముందర ప్రభు నువ్వు మాతో కూడా ఏమో ఏ అక్కలతో ఉన్నవాడు నాకు ఎదురు వస్తాడో వాడు అక్కలు నేను తీర్చలేను, నువ్వు తీర్చగలవు. కనుక నువ్వు నాతో కూడా రా. అప్పుడేమవుతుంది? నేను వెళ్ళి నా పని పూర్తవుతుంది. అలాగే అక్కర్లో ఉన్నవాడు నాకు ఎదురు వస్తే వారి పని కూడా పూర్తవుతుంది. చాలా ప్రాముఖ్యం అండి ఈ విషయం, చాలా ప్రాముఖ్యం. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు చేసే ప్రతి దాంట్లో దేవుని హస్తం ఉందా? నిజంగా నువ్వు ప్రార్థన చేసి నువ్వు వెళ్ళిన ప్రతి చోటికి ప్రభుని పిలుచుకెళ్తున్నావా? నువ్వు చేసే ప్రతి పనికి ప్రభుని పిలుచుకెళ్తున్నావా? ప్రభు నీ వెంట వస్తున్నాడా? ప్రభు నీ పనులు నీతో పాటు ఉంటున్నాడా? ఒక్కసారి మనం ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఈ మాటను ఈరోజు మనం నేర్చుకోవాలి. వాడు వెళ్ళే ప్రతి పనికి దేవుడిని కూడా తీసుకెళ్ళాలి. నువ్వు మాతో కూడా రాదు.
నువ్వు వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళాం. అందుకని దేవుడు ఇష్టపడ్డాడు, నేను కూడా వస్తా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అనేక సార్లు మనము ఏది చేయాలనుకుంటామో అది చేసిన తర్వాత చేసిన పనిని దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ముద్ర, ఆమోద ముద్ర వేయబడతాం. అందులో లాభ నష్టాలు అన్నీ మనం చూసేసుకుంటాం, లెక్కల గీతలు అన్నీ వేసేసుకుంటాం, అన్నీ అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. అప్పుడు దాన్ని దేవుడి దగ్గర, ఆ ప్రస్తావన దేవుడి దగ్గర, ఆ ఫైల్ దేవుడి దగ్గర తీసుకొచ్చి, ప్రభా నువ్వు చిన్న సంతకం పెడితే తర్వాత నేను చూసుకుంటాను. అదంతా అయిపోయింది, చేయవలసినంతా చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రభు సంతకం కావాలి. అనేక సార్లు మనం అలా చేసేవాళ్ళం, అలాంటి క్రైస్తవులు. నువ్వు ఇంకా అన్ని చేసిన తర్వాత దాన్ని దేవుడు ఎందుకు సంతకం పెడతాడనుకుంటున్నావు? బహుశా దేవుడు తలంచింది అలా కాదేమో, దేవుడు ఇంకా లేదు వేరే రకం అనుకున్నాడేమో. కానీ నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి? పని మొదలు పెట్టక ముందు ప్రభా నువ్వు నాతో కూడా రా. ఎప్పుడు ఆ ప్రార్థన చేస్తావు అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయటపరుస్తాడు. నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడమే కాకుండా దేవుడు ముందరే దాని మీద తన ఆమోద ముద్ర వేస్తాడు. దేవుడు తన ఆమోద ముద్ర వేసిన తర్వాతే నువ్వు చేపట్టింది సఫలీకృతం అవుతుంది. అనేక సార్లు మనం దేవుడి చిత్తాన్ని తెలుసుకోకూడదు, మన చిత్తం మీద దేవుడి చిత్తం యొక్క ముద్ర వేయడానికి ప్రయత్నిస్తాము. చాలా ప్రమాదకరం. కాపురాలే చెదిరిపోయాయి, కాపురాలే నాశనం అయిపోయాయి. ఇది నేను కళ్ళతో చూసిన సాక్షిగా నేను చెప్తున్నాను. కాపురాలే నిలబడాలి. అది దేవుని చిత్రం అవును కాదు తెలుసుకోకుండా దాని మీద దేవుని ఆమోద ముద్ర వేయించేసి దేవుని వాక్యాలు చెప్పి దేవుని పెళ్లిళ్ళు కూడా చేశారు. నథింగ్ హ్యాపెన్. నిలబడాలి, అప్పుడు నిలబడాలి. అంత ప్రమాదకరం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయాలు. ప్రభు నువ్వు మాతో కూడా రా. ప్రభు మనతో కూడా వస్తే ఏమవుతుంది? మనం ఎక్కడ తప్పటి అడుగు వేస్తామో ప్రభు వెంటనే చెప్తాడు, ఇక్కడ రాంగ్ కాదు, ఇక్కడ తప్పటి అడుగు వేస్తాం, ఇది కాదు నువ్వు చేయాల్సింది, దొరికొచ్చి నష్టపోయిన తర్వాత మనం దేవుని దగ్గరికి రావడం కంటే నష్టపోకుండానే దేవుని దగ్గరికి వచ్చి దేవుని కూడా పెట్టుకుని మనం ఏం చేసినా మన జీవితం ముందుకెళ్తుంది 100%. నిస్సందేహం, అసలు డౌటే లేదు. దేవుడి చిత్తం అనేది చిన్న బిస్కెట్ ముక్కలాగా అయిపోయింది. ప్రతి వాడు దేవుడు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆమె చేసిన పని మీద ఆ బిస్కెట్ ముక్క పెట్టేస్తాడు, ఇది దేవుడి చిత్తం. జీవితంలో నష్టపోవడానికి ముఖ్యమైన కారణం ఇది. రండి మళ్ళీ మూల పాఠాలు పోతాం. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 27వ వచనం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. అయ్యయ్యో అందరూ బలాఢ్యులు చనిపోయారు, సౌలు చనిపోయాడు. ఆ తర్వాత ఎంతమంది వచ్చారు? వాళ్ళందరూ చనిపోయారు. ఇక మిగిలింది ఎవరు? దావీదు ఒక్కడే. యెరూషలేములో సింహాసనం ఖాళీగా ఉంది. దావీదు నేరుగా పోయి సింహాసనం మీద కూర్చుని రాజు అయిపోవచ్చు. ఏమండి? కానీ దావీదు ఏం చేస్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చారు. అసలు ఎంత 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 వివరించిన స్ప్రెడ్ మాట అంటే ఎలాగా
అసలు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోవచ్చా? ఫస్ట్ క్లియర్గా అడిగేశాడు, నేను ఈ పట్టణంలో పోవచ్చా అంటే పోవచ్చు అని చెప్పాడు. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా. యూదా పట్టణానికి నేను వెళ్ళొచ్చా అని అడిగితే దేవుడు ఏమన్నాడు? వెళ్ళొచ్చు అన్నాడు. వెళ్ళిపోవచ్చు కదా. మరి ఇప్పుడేమంటున్నాడు? మళ్ళీ స్థలం అడుగుతాడేంటి? ఇది పిచ్చి ప్రార్థన. చాలా మందికి ఇది మీరు వెరి ప్రార్థన అనుకుంటారు. కానీ దేవుని దగ్గర ప్రతి క్షుణ్యమైన వివరం కూడా కనుక్కోవడం చాలా అవసరం. ప్రతి మైన్యూట్ డీటెయిల్, ప్రతి చిన్న వివరణ కూడా నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళమంటున్నావు కదా, నువ్వు ఎప్పుడు బయలుదేరాలి? నేను పొద్దున్న బయలుదేరినా, మధ్యాహ్నం బయలుదేరినా, రాత్రి బయలుదేరినా? ఒకవేళ బయలుదేరితే దేని మీద బయలుదేరుతావు? దేని మీద బయలుదేరమంటావు? కాళ్ళనడకని బయలుదేరాలా? బండి వేసుకుని వెళ్ళాలా? లేదా బస్సుకి వెళ్ళాలా? దేవుడితో ప్రతి విషయం ఇలాగే ఉంటుంది. డీటెయిల్, మైన్యూట్ డీటెయిల్, అతి సూక్ష్మమైన వివరణ కూడా నీవు దేవుని కనుక్కుని ముందుకు సాగాల్సిందే. యూదా పట్టణంలోకి వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అంటే వెళ్ళొచ్చు అన్నాడు. ఇప్పుడు యూదా పట్టణంలోకి నేను నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని అడుగుతున్నాడు. అసలు సింహాసనం ఎక్కడుంది? యూదాలో. డైరెక్ట్ సింహాసనం మీద వెళ్ళి కూర్చోవచ్చు కదా. కానీ అలా చేయాలి. ఈ ఆధిపత్య పోరు ఎక్కువ ప్రతి స్థలంలో. అపవాది ఎలా చేస్తాడు? నేను పలాసలో సేవ చేసినప్పుడు, నేను సేవ చేసిన సంఘంలో 4 విశ్వాసంతో మొదలుపెట్టాను, 2 విశ్వాసంతో మొదలుపెట్టాను. అలా దేవుని కృపను బట్టి ఆత్మను సమకూర్చుకున్నది కొద్దిగా సంఘాలు పెరిగాయి, సంఘం పెరిగింది. పలాసలో నుంచి వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు పలాసలో ఎన్ని సంఘాలు ఉన్నాయి తెలుసా? 6 సంఘాలు. ఈ 6 సంఘాలు ఎవరెవరు రాని నేను గమనిస్తే, నా దగ్గర మీరు మారుమనసు పొందిన వాళ్ళే, నా దగ్గర పనిచేయ, నా దగ్గర విశ్వాసంగా ఉన్న వాళ్ళే. ఒకప్పుడు వాడు మందిరానికి స్థిరంగా వచ్చేవాళ్ళు కూడా కాదు. అరే బాబు మందిరానికి రండి అంటే అసలు వాడికి టైం ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళందరూ సేవకులు అయిపోయారు. ఆ సంఘాన్ని 4-5 ముక్కలు చేసుకున్నారు. ఎవరు ముక్కలు తీసుకున్నారు, ఎవరు వచ్చేవాళ్ళు చేసుకుంటున్నారు. ఇది దేవుడు చెప్పారు. ముందర అయిపోయింది. ఒకవేళ అందరూ కలిసి చేసుకోవచ్చు కదా అని నేను అడిగాను అనుకోండి, ఏమంటారు కదా, నేను అదే అంటున్నానన్నా, వాళ్ళే కలిసి రావట్లే. ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా అందరూ కలిసి చేసుకోవచ్చు కదా అంటే, నేను అదే అంటున్నానన్నా, వాళ్ళే కలిసి రావట్లే. వీళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? ఆధిపత్యం. ఎవరిష్టం వాళ్ళకి. నువ్వంటే నేను ఒప్పుకో, నేనంటే నువ్వు ఒప్పుకో. కాబట్టి నీ మొక్క నీ, నా మొక్క నాది. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకో. దైవికమైన క్రమం పాటించేవాళ్ళు లేరు. నువ్వు దైవికమైన క్రమం పాటించే సంఘాన్ని నడపడం కూడా నడపలేదు. నేను చెప్తున్నాను, ఎవరు నీ దగ్గర ఉండరు. ఇది దేవుని క్రమం అని నువ్వు నిలబడు, సగం మంది వెళ్ళిపోతారు. యేసుప్రభు దగ్గరే 70 మంది వెళ్ళిపోయారు. బాబాయ్ మనం ఈ మాట పాడేవాడి ఏమంటారు కదా, జాక్మన్ గారు భలే వర్ణించాడు. ఈ మందిరానికి ఎందుకు వెళ్ళద్దు అంటే, అది యేసుప్రభు శిష్యుల సంఘం అని ఉంది కదండి, చాలా మంచి మందిరం బాగుంటుందండి, అక్కడ వాక్యం బాగుంటుంది, కానుకలు కూడా తీసుకోరు, దశభాగాలు అవి ఏముండవు, వారం అక్కడ ప్రేమ విధులు ఉంటాయి అంటే ఏమన్నా కదా. ఆ మందిరంలో వాక్యం చాలా కఠినంగా చెప్తారు. అంటే ఏంటి, ఆ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళమంటే మరీ శుభ్రంగా ఉంటుందండి, అందుకనే వెళ్ళాలంటే. ఆ హాస్పిటల్లో పరిశుభ్రత ఎక్కువ అంట, అందుకని హాస్పిటల్ వైద్యం చేయించడానికి వెళ్ళాలి. అలా ఉందన్నమాట సంఘాల పరిస్థితి. అర్థమైందా? ఇక్కడ సంఘము సంఖ్య కాదు, నాణ్యత. ఉన్న విశ్వాసంలో నాణ్యత ఎంతవరకు ఉంది, ఎంతమంది శిష్యులుగా ఉన్నారు, ఎంతమంది విశ్వాసులుగా ఉన్నారు. దేవుడు శిష్యుల్ని కోరుకుంటున్నాడు, విశ్వాసంగా. మీరు జనులందరినీ నాకు శిష్యులుగా చేయండి. మత్తయి 28వ అధ్యాయము 18-20 వచనాలు స్పష్టంగా రాస్తారు.
మీరు జనులందరినీ నాకు శిష్యులుగా చేయండి. ఇది ప్రమాణమైన మాట. కానీ ఇక్కడ మనం గమనిస్తే పరిస్థితి ఇలాగుంటే దావీదు చేసిన ప్రార్థనకు దేవుడు స్పష్టమైన సమాధానం చూడండి. యూదా పట్టణంలో నిలబడ్డావా? లేదు. యూదా పట్టణంలో ఎక్కడికి వెళ్ళమంటావు? ఇప్పుడు అడిగాను కదా, యూదా పట్టణంలో నిలబడ్డావని. మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు తెలియకుండా నన్ను ఎందుకు ప్రార్థన చేస్తాను? ఇన్ని మాటలు లేవండి ప్రభు. ఆయన ఓర్పు చూడండి, ఆయన సహనం చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు? హెబ్రోన్కి వెళ్ళండి. దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఇంతవరకు మనం ప్రభుని ఏమీ అడగలే. దాన్ని అడిగాడు, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు? నువ్వు హెబ్రోన్కి బయలుదేరు. ప్రేమ సహోదరుడా సహోదరి, ఒక క్రైస్తవ జీవితంలో, ఒక శిష్యుని జీవితంలో దేవుని చిత్తము కనుక్కున్నట్లో ఉన్నంత ఆనందం ఇంకా మరి దేంట్లోనూ లేదు. పిల్లల వివాహం విషయమని, ఉద్యోగ విషయమని, ఏ విషయంలో అయినా సరే దేవుని చిత్తం కనుగొట్లో ఉన్నంత ఆనందం మరిక దేంట్లోనూ లేదు. అండ్ ప్రతి క్రైస్తవుడు నేర్చుకున్నది మొట్టమొదటి పాఠం ఇదే. అంత జరిగిన తర్వాత ఇప్పుడు ఆమోదముద్ర వేయమని ఆయన దగ్గర ఫైల్ తీసుకున్నారు. అంత అయిపోయిన తర్వాత, ఓ ప్రభా ఇలా మేము డిసైడ్ చేసాం, ఇలా మేము మాట్లాడుతున్నాం, ఇలా జరిగింది, ఈ పరిస్థితిలో ఇలా అవ్వాల్సి వచ్చింది, ఇలా అయిపోయింది, దయచేసి దీని మీద చిన్న సంతకం పెడితే మా దాన్ని మేము వెళ్ళిపోతాం. దేవుడితో వ్యవహారాలు అలా ఉండవు. నో, దేవుడు చాలా రోషం కలిగిన వాడు. నేనైనా చెయ్యాలి, లేకపోతే నువ్వైనా చేసుకో. నువ్వు చేసిన ఆమోద ముద్ర వేయబట్టి నేను వెయ్యను. అక్కడే నీ నా విశ్వాసం పరీక్షింపబడుతుంది. విశ్వాసం అని పేరు మండి మనకి ఏమైపోతుంది? మన ప్రయత్నం లేకపోతే, మన సొంత ప్రయాస లేకపోతే, కనుక ఒకసారి ఈ ఆలోచన మనందరం కలిగి ఉన్నాం. ఒక మాట చెప్పాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట ఉంది. మనం ఏమనుకుంటాం? నేను తెల్లారితే నేను పొడి చేస్తా, నేను తిరగబెట్టేస్తా, నేను మంత్రి వేసేస్తా అనుకుంటూ ఉంటాం మనం. ఏమండి, మన ప్రయాస లేకపోతే ఎలాగా? గాల్లో దీపం పెట్టి దేవుడు అనేది మారబట్టే ఉంటుందేంటి అంటున్నాం కదా. దేవుడు దానికి సమాధానం ఏం చెప్పాడో చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 14వ వచనం, సారీ, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 212 పేజీ. ఇదిగో జాగ్రత్తగా గమనించండి అమ్మా, దీని నామాటే కాదు. పాటర్ గారు ఇదే దొరికేది కాదు, దీని పట్ల సాధిస్తున్నాడు అనుకో. మాకు దేవుడు ఏమంటున్నాడు చూడు, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తం ఏమనాలంట? ప్రభు చిత్తమైతే మన బ్రతికి ఉండి ఇది అది చేస్తామని చెప్పు. ఏమంటాడు? నేను తెల్లారితే పందిరేసేస్తా, నేను పొడి చేస్తా, నరికేస్తా, నేను చీల్చేస్తా అనద్దు. నీ జీవితం ఏం పాటిది? నీటి ఆవిరి వంటిది, అప్పుడు కనబడి అప్పుడు మాయమైపోయేది. కనుక నువ్వు మొగాడివి కన్నే కాదు, నువ్వేమీ చేసుకోలేవు. కనుక నువ్వేమనాలా? రేపు దేవుడు నా మీద దయ కలిగి నేను బ్రతికి ఉండి ఇది దేవుని ఏర్పాటు అయితే అప్పుడు నేను ఇది చేస్తా, లేకపోతే అది చేస్తా అని నేను చెప్పాలంట. ఇది ఏమాట? ఎవరంటారు? నేను అనట్లేదు, దేవుడు అంటున్నాడు. అల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అది ఉంటుందా అంటే, అసలు దీపం పెట్టడానికి నువ్వు ఉండాలి కదా, అసలు దీపం ముట్టించడానికి నువ్వు ఉండాలి కదా. నువ్వు అది ఆలోచించట్లే. దేవుడు అంటే ఒకరి పిచ్చోడా, అసలు దీపం ముట్టించడానికి ఉండాలి కదా బాబు. ఆ దీపం ముట్టించడానికి ఉండాలంటే నేనే కారణం, నేనే నీ ఆయుష్ పొడిగించా, నేనే నీకు ఊపిరి పోయా, నేనే నీకు
గురించి ఆలోచిస్తున్నావు? నీ గురించి నువ్వు ఆలోచించుకో. దీపం సంగతి తర్వాత, నువ్వు ఉండాలి కదా ఫస్ట్. ఇంకా సమయం ఉంది, ఇంకో 50 ఏళ్ళు బతుకుతాను అనుకుంటావా? ఇంకో 100 ఏళ్ళు నాకు టైం ఉంది అనుకుంటావా? ఎప్పుడు వస్తుందో పిలుపు తెలియదు, ఎప్పుడు ప్రాణం రాలిపోతుందో తెలియదు. నీటి ఆవిరి 100 సార్లు గుర్తు చేస్తున్నాడు. నీటి ఆవిరి వంటిది, అప్పుడు కనబడి అప్పుడు మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారే మీరు. దీపం ముట్టించినంత వరకు ఎందుకు? అసలు మనం ఉంటామా లేదా? ఇది మనం కొంచెం ఆలోచించి కనుక మనమందరం ఈ విషయం తెలుసుకోవాలి. దేవుని చిత్తము మాత్రమే జరుగుతుంది. దేవుని చిత్తాన్ని మాత్రమే మనం జరిగించడానికి ఈ భూమి మీద ఉన్నాం. కొద్ది కాలం వరకు మనం ఇక్కడ పంపబడ్డాం. దేని కొరకు? దేవుని చిత్తాన్ని జరిగించడానికి. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నాం? ప్రభు కూడా అదే మాట అన్నాడు, నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. మనము అంతే. మనల్ని ఎవరైతే పంపారో ఇక్కడికి, వారి చిత్తము నెరవేర్చడానికి మనం ఉన్నాం, కానీ మన చిత్తం నెరవేర్చుకోవడానికి మనము లేదు. అది ఎంత లాభదాయకంగా ఉన్నా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంత అనుకూలంగా ఉన్నా, 10 మందికి ఎంత ఆశీర్వాదకరంగా కనబడినా, అది దేవుడి చిత్తం కాకపోతే నేను చెయ్యను. కనుక ఇక్కడ మనం గమనించండి. మూల పాఠం దగ్గరికి వద్దాం. మొట్టమొదటిది మనం నేర్చుకున్న పాఠం ఈ రోజు, మీరు చేపట్టే ప్రతి పనిలో ప్రభువా నువ్వు మాతో కూడా రా అని నువ్వు అడుగుతున్నావా లేదా? ఫస్ట్, ప్రభువా నువ్వు మాతో కూడా రా అని నువ్వు అడుగుతున్నావా లేదా? రెండవది, అక్కడ 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం మీరు గమనిస్తే దైవజనుడు ఎలీషా కూడా వాళ్ళతో పాటు వెళ్ళినట్టుగా మనం చూసాము. ఇప్పుడు వాళ్ళు గుడ్డలు నరుకుతూ ఉండగా అందులో ఒకటి గుడ్డలు ఏమైపోయింది, ఊడిపోయి నీటిలో పడిపోయాడు, నీళ్ళలో పడిపోయాడు. చదవండి మాట. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను. అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చినది. ఎరువు తెచ్చిందంటే ఏంటి? ఆ గొడ్డలి నాది కాదు, మరి అదేగా ఇంట్లో ఉంటే అడిగి తెచ్చుకున్నా నేను. అయ్యా మీరు అరణ్యాలకు వెళ్తాం, కొద్దిగా బ్రాండ్ కావాలి ఇల్లు కట్టుకోవడానికి, గొడ్డలు లేదు మా దగ్గర, మీ గొడ్డలు ఒకసారి ఇస్తే మేము వెళ్ళి పని పూర్తి అవుతాను, మళ్ళీ మీ గొడ్డలు మీకు తిరిగిచ్చేస్తాం. అది నాదిగా, అది ఆయన్ని. ఇప్పుడు అరణ్యంలో ఇంటికి వెళ్తే ఇప్పుడు ఒకటి మన గొడ్డలు అనుకో, వెంటనే మనం ఉంటాం, కొంతమంది ఇప్పుడు కొనుక్కున్నాం అనుకోవచ్చు. అది నా గొడ్డలు అయితే కొంతమంది గొడ్డ కొనుక్కుందాం. ఆ గొడ్డలకి అయిపోయింది మన జీవితం. చెప్పండి, 100, 200, 300, ఒక 500, 600, లేకపోతే 1000 రూపాయలు ఎంతైతే అంత ఇంకోటి కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదే. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇంకోటిని అడిగి తెచ్చుకున్నాను నేను, వాళ్ళకి ఇచ్చేయాలి. అలా కాదని చెప్పి కొత్తది కొని ఇచ్చామా, పడేవాడు కొత్తది నాకు అక్కల, నాదే మరి. ఇప్పుడు ఎక్కడ కావాలా? కనుక ఒకరి దగ్గర అడిగి తీసుకొచ్చింది, దాని విషయంలో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 145వ పేజీ, 148వ పేజీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ సొత్తు కాదు. చూసారా, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మొట్టమొదటి మాట, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా.
అది విలువ పెట్టి కొనబడినది. ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అది ప్రభువుది. మీ దేహం మీ సొత్తు కాదు. అది నీ కాదు. అది దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దాన్ని తిరిగి దేవునికి నువ్వు అప్పగించాలి. ఏం చేస్తున్నావు దాంతో? ఎరువుకి ఇవ్వబడిన నీ శరీరం నీదనుకుని నీ ఇష్టానుసారంగా ఆ శరీరాన్ని ఎలా వాడుకుంటున్నావు? అది దేవుడికి ఆలయమై ఉన్నది. దేవుడే నీ శరీరాన్ని ఆలయంగా చేసుకున్నాడు. ఆలయం అనే మాటకు అర్థం ఏంటి? అందులో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఆ దేవుని ఆలయాన్ని నువ్వు ఎలా పాడు చేస్తున్నావు? నీకు ఇష్టం వచ్చినట్టు. నా సేవలో కొన్ని రోజులు నాకు తెలియలేదు, కానీ చాలాసార్లు నేను గమనించింది ఏంటంటే, బాప్తిస్మాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీసుకోవాలనుకుంటారు. అదొక సెంటిమెంట్ వాళ్ళకి. అలా కాదమ్మా, మరి మీ ఆయన ఇంకా మానవాల్సి లేదు కదా అంటే, అబ్బే ఆయన ఒప్పుకోవట్లేదండి. ఎవరు ఒప్పుకోవట్లేదు? ఇప్పుడు మానవాల్సి లేదు, భర్త ఒప్పుకోవట్లేదు కాబట్టి భార్య బాప్తిజం తీసుకోవడానికి వెనకాడు. ఇప్పుడు ఈమెకి మానవాల్సి ఉంది, ఈమె రక్షింపబడి. ఇప్పుడు ఈమెకి బాప్తిజం ఇవ్వాలంటే వాళ్ళ ఆయన అడ్డు కనుక ఇప్పుడు వాళ్ళ ఆయన కూడా బాప్తిజం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? వారికి మానవాల్సి లేకపోయినా ఇవ్వాలి. ఇది ఒక గుంపుకి చెందిన వారు. ఇంకో గుంపు ఉన్నారు. వీళ్ళేమంటున్నారు? అబ్బాయి మాకు ఇంకా కొన్ని ఉన్నాయండి, అవంతా అయ్యేంత వరకు మేము బాప్తిజం తీసుకోకూడదు. అవేంటి? దేవుడికి ఆటంకరంగా కొన్ని ఉన్నాయి, అవి పోయేంత వరకు మేము బాప్తిజం తీసుకోవాలి. సత్యం తెలుసు అందరికీ, వాస్తవం అందరికీ తెలుసు, అందరికీ ఆ గ్రహింపు ఉంది. చిన్నపిల్లలు కాదు కదా, అందరూ పెద్దవాళ్ళు. గ్రహింపు అయితే ఉంది. ఈ దేహము నాది కాదు, ఇది దేవుడు నాకు అరువు ఇచ్చాడు. కొంతకాలం ఈ భూమి మీద దేవుని పని చేయడానికి ఈ దేహము నీకు అరువుగా ఇచ్చి నీకు ఈ భూమి మీదకి పంపాడు. మరి ఇది నాకు శాశ్వతం. ఈ భూమి నాకు శాశ్వతం, భూమిలో ఉన్నది నాకు శాశ్వతం, భూమిలో నేను కలిగి ఉన్నది నాకు శాశ్వతం అనుకుంటే అర్థం లేదు. నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు. పోనీ నువ్వు పోయిన తర్వాత నువ్వు సంపాదించుకున్నంత నీకు కూడా తీసుకెళ్తావో గ్యారంటీయే లేదు. అసలు నీకు పూచిప్పుడు కాదు, ఒంటి మీద ఉన్న నులిపోకు కూడా లాగేస్తున్నారే. ఇప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నీ దేహమే నీది కాదు. దేవుడికి అప్పగించడానికి నీ బాధ ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని దేవుని కొరకు వాడుకుని, ఓ ప్రభువా, ఏ ఉద్దేశం చెప్పున నువ్వు నాకు ఈ దేహాన్ని ఇచ్చావో నేను ఆ పని పూర్తి చేసి ఇదిగో నీ సన్నిధిలో వచ్చి నిల్చున్నాను. యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే అన్నాడు, తండ్రి భూమి మీద చేయటకు నువ్వు నాకు అప్పగించాలన్న పనిని నేను పూర్తి చేసి నేను నిన్ను మహిమపరిచింది. నువ్వు నేను మాట అనగలవా? మరి ఓ ప్రభు, ఏ పని గురించి నువ్వు నన్ను పంపావో ఆ పని నేను పూర్తి చేసేసా, ఇదిగో నేను నిన్ను మహిమపరిచాను చెప్పగలవా? ఎందుకు చెప్పలేము అంటే, ఆదాము అవ్వలాగే మనకి భూమి ఇచ్చి నచ్చేసింది. ఈ భూమిలో అశాశ్వతంగా ఉన్నా సరే, కొద్ది రోజులు ఉన్న ఆనందమైనా సరే, పరలోకపు ఆనందం కంటే భూ సంబంధమైన ఆనందం నాకు నచ్చింది. ఉదయం అన్న చెప్పినట్టే, ఏమో చచ్చిన తర్వాత రోడ్డు చూసి వచ్చాడు, పరలోకం ఉందో లేదో. కానీ నేను నీకు రాసిస్తా, ఆయనతో ఒక నీ దగ్గర ఉంటే నువ్వు చాలా దృష్టిపోతావు, కలిగి ఉండదు, అది నీతో పాటు కాలిపోదు. రేపటి రోజు అక్కడ నిలబడినప్పుడు, సింహాసనం ఎదుట నిలబడినప్పుడు, నీకంటే నీ దుస్థితి కంటే ధైర్యమైన పరిస్థితికి ఎవరికి ఉండదు. అయ్యో నేను ఎంత మూర్ఖుడిని, ఎంత అమూల్యమైన దానిని వదులుకుని పెంటతో సమానమైన దానిని నాదనుకుంటేనే నేను నష్టపోతుంది. జాగ్రత్త.
ప్రియమైన సహోదరుడు సహోదరి, నీ దేహము నీ సొత్తు కాదు, అది విలువ పెట్టి కొనబడినది. అది ఎవరిది నీకు ఇచ్చాడో దేవుడు వాని దగ్గరికి వెళ్ళిపోద్ది, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా. కానీ దేవుడికి నువ్వు నేను సమాధానం చెప్పవలసిన పరిస్థితి. కనుక ఈ దేహంతో నువ్వు జరిగించేది ఏదైనా సరే, ఈ దేహం యొక్క యజమానుడి యొక్క పర్మిషన్ నీకు అవసరం. నువ్వు అడగాలి, ప్రభా నేను ఇలా చేయబోతున్నా. వీళ్ళు అడగల, ప్రభా ఈ దేహానికి ఈ స్థలం చాలా ఇరుగ్గా ఉంది, మేము కాస్త అడవికి వెళ్ళి తను చెరువు మునాను నడికి కాస్త పెద్ద స్థలం మేము కట్టుకుందాం అనుకుంటున్నాం. దేని కొరకు? దేని కొరకు? ఈ దేహం కొరకే. ఈ దేహం కొరకే. వెళ్ళమంటావా అంటే వెళ్ళన్నా. అయితే నువ్వు మాతో కూడా రా అన్నాడు. దానికి కూడా కనుక నీ దేహం కొరకు నువ్వు ఏది చేసినా సరే నువ్వు దేవుడిని ఫస్ట్ అడగాలి పర్మిషన్. ఎందుకంటే ఈ దేహం ఎవరిది? నీది కాదు, విలువ పెట్టుకున్నా ఆ దేవుడు. ప్రభా నన్ను వెళ్ళమంటావా? నన్ను వ్యాపారానికి వెళ్ళమంటావా? నన్ను వ్యాపారం చేయమంటావా? వ్యవసాయం చేయమంటావా? చెయ్యి. అలాగా ప్రభా, అయితే నువ్వు నాతో కూడా రా. అయితే నువ్వు నాతో కూడా రా. అదేంటి, నువ్వు వ్యాపారం చేయొద్దా నువ్వు చేయమన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా రమ్మంటే అలాగా అంటాడా? అండు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ప్రూఫ్ ఉంది, నేను వస్తా. ఆయన సిద్ధంగా ఉన్నాడు రావడానికి. నీ బండి వెనక కూర్చోడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని నీతో కూడా తీసుకెళ్ళడానికి నీకు ఇష్టం ఉందో లేదో చూడు. అబ్బాయి నేను మొదలుపెట్టి ప్రభావ, నా సంగతి వ్యాపారం ఎలా చేసుకో నాకు తెలియదు, నాకు తెలుసు, నువ్వు రావాల్సిన అవసరం లేదు. అక్కడ మేము మాట్లాడే భాష నీకు నచ్చకపోవచ్చు, మేము ఆడే బేరం నీకు నచ్చకపోవచ్చు, మేము కాటాలో కొంచెం అవతల చేసింది నీకు నచ్చకపోవచ్చు. అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటాయి మేము చేయాలంటే. కనుక నువ్వు మా లాభాలు దీవిస్తే చాలు. ఇలా ఉండేవాడు చాలా మంది ఉన్నారు. రకరకాల మన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. అది ఉద్యోగమైనా సరే, ఆఫీస్కి వెళ్ళకుండా మాట్లాడేది సంతకం పెట్టడం, అందరూ పనిచేస్తలే, గుమాస్తా కూడా పనిచేస్తలే. అరే బాబు రేపు కొంచెం ఇంట్లో కథ ఉంది, నేను రావడం లేట్ అవుతుంది, వస్తాను కానీ కొంచెం లేట్ అవుతుంది, నువ్వు కాదు జాగ్రత్తగా మేనేజ్ చేసుకో అంటే పైన యజమానుడు పెద్ద ఆఫీసర్ వస్తాడు. ఇదేంటి టేబుల్ ఖాళీగా ఉంది, ఈయన ఎందుకు రాలేదంటే సార్ చిన్న వ్రతం ఉందంట, ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వస్తా అన్నాడంటే, ఓహో అలాగే ఓకే సరే, ఆయన పనిలో కానీ వెళ్ళిపోయాడు. ఈయన రాలేదు ఆ రోజంతా. మన్నాడు బాస్ ఏమన్నాడంటే, అబ్బాయి ఏమన్నా మేనేజ్ చేస్తాను వద్దా, నిన్నటి సంతకం పెట్టేశాను, నేను వచ్చినాడు ఇవాళ తీరే సంతకం పెట్టేశాను. ఇది పాపం. ప్రతి రంగంలో నీకు పాపం ఉంటుందండి. నువ్వు చేయాలనుకోవాలే కానీ సాధారణ పుట్టుడు ఆలోచన ఇస్తారు. ప్రతి రంగంలో పాపం. ఉద్యోగం అవని, వ్యాపారం అవని, వ్యవసాయం అవని, ఏదైనా ప్రతి రంగంలో పాపం. కానీ ఒకవేళ పరిశుద్ధుడైన ప్రభువు నాతో పాటు ఉన్నాడు అనుకో, నేను చేసిన దాంట్లో ఎక్కడా పాపం కనపడదు. ఎందుకంటే పాప రహితుడు నా పక్కన ఉన్నాడు, నన్ను పాపం చేయనివ్వడు కదా. నేను చేసిన దాంట్లో పాపము ఉండనే ఉండదు. కనుక ప్రభు నువ్వు నాతో కూడా నువ్వు చాలా అవసరం. అందుకనే ఎప్పుడైతే గుడ్డలు పడిపోయిందో, ఎరుపు తెచ్చిన గుడ్డలు ఏమన్నా ఏళ్ళు వాడు అన్నాడు, ఎక్కడ పడింది చూపించు అన్నాడు. ఇక్కడ పడింది ప్రభు. పెద్దకి ప్రశ్నకు వెంటనే సమాధానం, స్పందన. ఇప్పుడు కూడా వచ్చిన వాడు ఎక్కడ పడిందంటే నీట్గా పడిపోయింది అంత అయింది, ఇప్పుడు నీకు ఎక్కడ పడింది నీకు చెప్పాలా? నువ్వు చెప్తే నువ్వు చేస్తావా? నేను లేవండి, నేను వాడు ఇక్కడే పడింది. వెంటనే ఏం రాస్తుంది చదవండి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. పచ్చి కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా. ఎంతో విచిత్రం అండి. ఈ కథలు ఎవరికైనా చెప్తే ఎవరైనా నమ్ముతారండి? ఆ విరిచిన పచ్చి కొమ్మ నీటిలో ఇలా పెడితే అంట, నీటి మంటాల్లో ఉన్న గొడ్డలి తేలుకుంటూ పైకి వచ్చి కొమ్మ కట్టుకుందంట. ఎందుకు కట్టుకుంది అలాగా?
ఈ పచ్చి కొమ్మ ఎవరిని సూచిస్తోంది? యేసుక్రీస్తు ప్రభువుని. ఈ పచ్చి కొమ్మ నరకబడటమే కాకుండా పచ్చి కొమ్మని ఇలా చీల్చారు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు చీల్చబడ్డారు. యవనప్రాయం మంచి వయసులో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు చీల్చబడ్డాడు. అలాంటి పచ్చి కొమ్మ నీటిలో వేయగానే ఏ సమస్య మన ఎదుర్కొన్న సమస్య ఏమైపోయిందంట? ఆ పచ్చి కొమ్మకు వచ్చి అంటుకో. ఇక్కడ మళ్ళీ ఒక విచిత్రం. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వం మన పనులు మనం ఎన్నో నేర్చుకోవాలి. ఈ మాట పచ్చి కొమ్మ ఇప్పుడు పైకి వచ్చి పచ్చి కొమ్మ నీటి మట్టాల్లో ఉన్న గొడ్డలి తేలుకుంటే వచ్చి కొమ్మకి అంటుకోగానే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అతడు ఇప్పుడు వాడి ఎవరి గొడ్డలు పడిపోయిందో వాడితో ఉన్నాడు, అదిగో నీ గొడ్డలు వెళ్ళి దాన్ని పట్టుకో అంటే ఇప్పుడు వాడేమనాలి? నా ఏరియా వాడా గొడ్డలే పడిపోయింది, పోయిందనుకున్నా. నీకు చెప్పగానే ఏదో ఒక కొమ్మ అందులో పెట్టావు, అది ఎలా వచ్చి అదుపుతుందో నాకు తెలియదు. నీటి మట్టల నుంచి కొమ్మ వరకు తీసుకొచ్చిన వాడి పైకి నువ్వు తీసుకురాలేవా? నన్ను ఎండి తీసుకోమంటున్నావా? అనొచ్చు కదా. దేవుని యొక్క మహత్యము చూడండి. దేవుడు ఏం కోరుకుంటాడంటే సగం నాకు సగం నీకు. ఈ విజయము నా ఒక్కడిదే కాదు, నాకున్న మహిమ నీకు కూడా రావాలి. నీటి మట్టానికి వెళ్ళిపోయిన మట్టం నువ్వు తీసుకొచ్చినట్టు జనం అందరూ చెప్పుకోవాలి. కనుక ఇదిగో కొమ్మ పెట్టా, ఇప్పుడు గొడ్డలు కనపడుతోంది, గవాల నీటిలోకి దిగి ఆ గొడ్డలు పట్టుకు బయటికి రా. దేవుడు నీకు అలాంటి ఉన్నతమైన అంతస్తు ఎదిగింప చేయాలని ఆశపడుతున్నాడు. నీకు అదే స్థాయిలో నీకు కూడా మహిమ రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. తండ్రి, నువ్వు నాకు అప్పగించిన వారికి నీ పేరు నేను ప్రకటించింది, నువ్వు నాకు ఇచ్చిన మహిమను ఇప్పుడు వారికి కూడా దయచేయి. వాడికి కూడా వాడితో అదిగో గొడ్డలు తెలుద్దాం, ఓ తెచ్చుకో, నీ గొడ్డలు తెచ్చుకో. వాడు వెంటనే వెళ్ళి తన గొడ్డలు తెచ్చుకున్నాడు. వీటన్నిటి బట్టి మనం ఏం నేర్చుకోగలము? దేవుడు ఎంత కృప కలిగిన వాడు. నీ జీవితంలో ప్రతి దాంట్లో తన జోక్యాన్ని కోరుకుంటున్నాడు. అండ్ ప్రతి ఉదయాన్నే లేవగానే ప్రభు ఒకటే కనిపెట్టుకుంటున్నాడు. నువ్వు పిలుస్తున్నావా, పిలవట్లేదా? నువ్వు రమ్మంటున్నావా, రమ్మను. నువ్వు అడుగుతున్నావా, అడగట్లేదా? అందుకే శిష్యులతో ఉన్నాడు, ఇంతవరకు మీరు నన్ను ఏమీ అడగలేదు. ఏమని అడగాలి? ప్రభా, ఈరోజు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? సరే, ఫలానా చోటుకి వెళ్ళు. సరే ప్రభా, అయితే నువ్వు నాతో కూడా రా. ఈ రెండు ప్రశ్నలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ రెండు ప్రశ్నలు ఎప్పుడు మర్చిపోవద్దు. మనము ఈ విషయం ఒకటి లోతుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మాట చెప్పి ముగిస్తా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 5:9. కొన్ని పేజీలు తిరిగేయండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. ఒక నిమిషంలో 2 కొరింథీ 5:9. కావున దేహమందున్నా దేవుడు విడిచి ఉన్నా, మనం దేహమందున్నా దేవుడు విడిచిపెట్టి ఉన్నా ఆయనకి ఆయనకి ఇష్టమై ఉండుట మిగులు అపేక్ష. ఎందుకు దేవుడికి ఇష్టమై ఉండాలి? అసలు దేవుడికి ఇష్టమై ఉండాలి ఎందుకు? పదవచ్చు ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివాటి ఫలమును సహోదరి, ప్రతి వాటి ఫలము మనము అనుభవించి తినాల్సిందే. మంచి పనులు చేస్తే మంచి ఫలం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలం. ప్రతి వారి ఫలము వారికి ఇయ్యబడును. ఇది లేఖనం చెప్తాం. కానీ మన పరిస్థితి ఏదో ఒక రోజు ప్రభు మనల్ని పిలుస్తాడు. ఆ రోజు మనం ఆయన న్యాయపీఠం దగ్గర కూడా నిలబడి సమాధానం లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనం చేసిన పనులన్నిటికీ తీర్పు తీర్చబడుతుంది. అది మంచి పనులైతే మంచి ఫలం, చెడ్డ పనులైతే చెడ్డ ఫలం.
దేవుని తీర్పును మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇక ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవడం అలాగూ చేసి ఆ రెండులోకి తిరిగి ఆ పాత్రలోకి రాకపోలేను. దయచేసి మోకరించండి, ప్రార్థిస్తాను.